కావాలి కవర్ కాదు సంచిలో పెట్టుకుని సామాన్లు సంచి పెట్టుకోవాలి దీని డబ్బులు అని అడిగి దీని డబ్బులండి డబ్బులు ఏం తీసుకునే పని లేదండి సంచి మాత్రం క్లాస్ సంచి గిఫ్ట్ కింద ఇస్తా ఉండదు మీరు ఖచ్చితంగా ఏదైనా సామాన్లు కొనుక్కున్నప్పుడు వాడుకున్నప్పుడు ఈ సంచిలో పెట్టి వాడుకోండి దయచేసి హ్యాండ్ కవర్ మైక్ కవర్ వాడద్దు ఈ సంచికి అయితే నేను డబ్బులు తీసుకోండి ఇంచుమించుగా 20,000 బట్టి ఇదే సర్వీస్ కానీ మీరు ఈ సంచి పాడేయకుండా మీరు ఏ మార్కెట్కి వెళ్ళినా కాయగూరలు తెచ్చుకున్నా 1-2 సార్లు వాడితే మాకు సంతోషం మా కాన్సెప్ట్ అదండి. నా పేరు శ్రీనివాస్ అండి. నేను షాప్ దగ్గరికి వచ్చాను. రాగానే నేను కూడా రొటీన్గా అడుగుతారు కాబట్టి నేను ప్లాస్టిక్ కవర్ ఇవ్వనని చెప్పేసి సామాన్లు కడిగాను. నేను కంగారుగా ఇంటి నుంచి తెచ్చుకోలేదు. ప్లాస్టిక్ కవర్ నేను ఏమనంటే ప్లాస్టిక్ కవర్ పర్యావరణానికి మంచిది కాదు. దానివల్ల ఎన్నో మూగజీవాలు సముద్ర జీవులు అన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోతున్నాయి, మనకు కూడా అని అందుకని చెప్పేసి ఆయన సొంత డబ్బులు ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టి ఆయనకు వచ్చి లాభం కూడా పక్కన పెట్టుకుని ఆ వచ్చి కొద్ది లాభంతోనే ఈ కవర్లో హోల్సేల్గా ఆయన కుట్టించి ఆయనకి ఏ విధంగా పేరు కూడా లేకుండా సమాజానికి నేను ఇచ్చానన్నది పెద్ద గొప్ప కింద కాకుండా మా కస్టమర్లందరికీ ఫ్రీగా ఇలాంటి ఇది మట్టిలో కలిసిపోద్దండి. ప్యూర్ కాటన్ ఇది. అలాగే నేను కాటన్ కాదు చెక్ చేశాను, ప్యూర్ కాటన్. అంత మంచి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వీరికి మా కస్టమర్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇది ఆయన చేసేది సమాజ కార్యక్రమం కాబట్టి ఇది సమాజంలో తీసుకెళ్ళాలి కాబట్టి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాం మీ అందరికీ. ఇలాగే అందరూ కూడా పర్యావరణానికి ఈయన శ్రీని గారు సాయిదత్త లక్ష్మీదత్త కిరాణా షాపు శ్రీని గారు మంచి జగన్నాథపురం చిన్న మార్కెట్ కాకినాడ 2 అండి. ఇది చిన్న మార్కెట్ ఆపోజిట్ గేట్ ఆపోజిట్లోనే ఉంటుంది. శ్రీనివాస్ గారి పేరు. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఈయన కార్యక్రమానికి మేము అందరం మెచ్చుకుని ఈయన అప్రిషియేట్ చేస్తున్నాం. ఇలాగే ఈ కార్యక్రమానికి మంచి కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకెళ్తారని, ఇలాగే ఈ సలహాలు అన్నీ మాకు కావాలని చెప్పేసి ఈయన వాళ్ళ మర్చెంట్ అసోసియేషన్ కూడా చెప్పారు. ఈ బ్యాగ్కి సంబంధించి అందరూ కూడా చేయండి అని. ఇది ఈ సమాజానికి మంచి కార్యక్రమం కాబట్టి దయచేసి ఈ వీడియో షేర్ చేస్తాం. దయచేసి అందరూ చూడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.